మీ అమ్మ నాన్న అన్నం పెట్టకనా ఈడికి పంపించిర్రు అని చెప్పేసి అంటారు. టీచర్స్ ఊకే నన్ను టార్చర్ పెట్టేటోళ్ళు. అందరూ అట్లా చేసే వరకు ఇంక నేను చదవను, బతికి గిట్ట వేస్ట్. ఆ పిల్ల కోసం ఇంటికాడ ఉండి అది చేసుకొని బాధపడే ఫ్రెండ్స్ కూడా నేను ఏడిపించేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళ నువ్వు సరిగ్గా చదవట్లేదు అని. కాలు నరాలు పనిచేస్తలేవు. ఒక్క క్షణమైనా సరే నీ కళ్ళ ముందు అమ్మా నాన్న గుర్తు రాలేదు? వెల్కమ్ టు రెడ్ టీవీ, నేను మీ తేజ. సో ఇబ్రాహీంపట్నంలో ఒక స్కూల్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఇది జరిగి దాదాపు 3 months అవుతుంది. కొంతమంది టీచర్స్ ఒక అమ్మాయి పేరు లావణ్య, తనని టార్గెట్ చేసి మాట్లాడితే అది తట్టుకోలేక అమ్మాయి అదే స్కూల్లో సూసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే అమ్మాయి చేస్తుంది. సో ఇది జరిగి ఆల్మోస్ట్ 3 months అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు. సో అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో మేము తెలుసుకున్నాము అసలు ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి. సో అసలు కాళ్ళు చేతులు కూడా పనిచేయని స్థితిలో అయితే అమ్మాయి ఉంది. సో ఒకసారి చూద్దాం, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో దాదాపు 3 months అవుతున్నా ఎందుకు తను ఇంకా రికవర్ అవ్వలేదు, సో ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే లావణ్య. నమస్తే. బాగున్నావా? అంతంత ఉంది మొత్తం, నొప్పి లేస్తున్నాయి అన్ని. ఇంకా అసలు చాలా నొప్పి లేస్తుంది, మళ్ళడానికి వస్తలేదు, నొప్పి చాలా లేస్తుంది అసలు. తిన్నావా? ఇప్పుడు ఏమన్నా తిన్నావా? అన్నం తిన్నావా? మధ్యాహ్నం తిన్నావా? ఎట్లా నీకు అమ్మ తినిపిస్తుందా? ఓకే. ఎందుకు ఈ లిప్స్ అన్ని కూడా అట్లా అయిపోయినాయి? ఎందుకు? టాబ్లెట్స్ వల్ల అనుకుంటా. ఓకే. మరి ఎట్లా ఇప్పుడు నీకు స్పర్శ ఏమన్నా తెలుస్తుందా? ఇప్పుడు ఫ్రిడ్జ్ ఎక్సర్సైజ్ చేపిస్తుంటే అప్పుడప్పుడు ఇట్లా వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే 3 months నుంచి ఇప్పుడిప్పుడే మంచిగా అవుతుంది కాళ్ళు, అంతే. ఓకే. సో ఎందుకు లావణ్య అంత డెసిషన్ అసలు ఎందుకు తీసుకున్నావు నువ్వు? పైనుంచి ఇంత చిన్న పిల్లవు నువ్వు, ఎంతో భవిష్యత్తు ఉంది నీకు, అసలు అట్లా చనిపోయే ఆలోచన అసలు నీ మైండ్ లోకి అసలు ఎలా వచ్చింది అసలు? మా టీచర్స్ వల్లనే వస్తాం. టీచర్స్ ఊకే నన్ను టార్చర్ పెట్టేటోళ్ళు, ఊకంటే చదువు అని. ప్రతి క్లాస్కి వెళ్ళి ఇట్లా చెప్పేటోళ్ళు అంటే ప్రతి ఒక ఆమె ఉంటుంది లావణ్య, ఆమె చదవదు, ఆమెతో ఎవరు మాట్లాడొద్దు మీరు అని చెప్పేసి చెప్తుంది. డైనింగ్ హాల్ కాడగట తినడానికి అయితే ఫస్ట్ ఉంటారు కానీ చదవడానికి అయితే లాస్ట్ ఉంటారు. మీ అమ్మ నాన్న అన్నం పెట్టకనా ఈడికి పంపించిర్రు అని చెప్పేసి అంటారు. ఇంకా నీలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, అందరిని తీసి పంపించాలి. అసలు ఏంటంటే మంచిగా చదువుకునేటోళ్ళు బయట ఉన్నారు, వాళ్ళని పంపించాలి ఈడికి అని చెప్పేసి అంటది టీచర్స్ మొత్తం. ఓకే. ఏంటి అసలు స్కూల్ పేరేంటి? ఎంజేపీటీ మహాత్మా జ్యోతిబాపులే. ఓకే. ఎలా జాయిన్ చేశారు? మీ ఫాదర్ అక్కడ జాయిన్ చేసింది? ఎగ్జామ్ రాసి. నువ్వు ఎగ్జామ్ రాస్తే నువ్వు అక్కడ నీకు మార్క్స్ వచ్చే అక్కడ జాయిన్ అయ్యావు. ఓకే. సో అంటే కొంచెం నువ్వు స్టడీస్ లో కొంచెం లో అన్నట్టు నీకు అర్థం చేసుకోవడం అదంతా కూడా. సో అంటే యాక్చువల్ గా మరి టీచర్సే స్టూడెంట్స్ కి, డల్ ఉన్న స్టూడెంట్స్ కి స్పెషల్ గా క్లాస్ తీసుకుని మంచిగా చెప్తారు, ఎవరు కూడా అట్లా అవమానించరు. సో అంటే అది మైండ్ లో పెట్టుకున్నావు నువ్వు? టీచర్స్ ప్రతి ఒక్క టీచర్ 5 టీచర్స్ అయితే నన్నే టార్గెట్ చేసేటోళ్ళు. ఎప్పుడు చూసినా ఊకంటే లావణ్య వచ్చి రాగానే లావణ్య లేవు, నువ్వు చదువు గాని చేయవు గాని పో బయటకో అని చెప్పేసి అంటారు ఊకంటే. ఒక టీచర్, తెలుగు టీచర్ అని ఉంటారు, నర్సమ్మ టీచర్. ఆ రోజు నేను వస్తే నీల్ డౌన్ చేయించింది పద్యం చెప్పనందుకు, ఆమె ప్రేడ్ అయిపోయే వరకు. నీతో నీళ్ళు నేర్పించిందా అందరి ముందా? ఓకే. కారిడార్ లో. మరి ఎప్పుడైనా నీకు అట్లా ఇబ్బంది పెడుతున్నప్పుడు మీ నాన్నగారికి అమ్మగారికి బాధపడతారు కదా మమ్మీ డాడీ, అందుకే చెప్పలే. అవునా? మరి ఇప్పుడు బాధపడట్లేదు ఇప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల? మరి ఎవరైనా ఫ్రెండ్స్ గిట్ట అట్లే ఉన్నారు, టీచర్స్ లాగానే. ఎప్పుడు చూసినా టీచర్స్ నాతో బాక్స్ తీసుకెళ్లేటోళ్ళు, ఇట్లా టిఫిన్ తీసుకురా అని చెప్పేసి అంటే ఎవరైనా తోడుగా రండి అంటే నువ్వు చదవవు, నువ్వు పని మనిషి, అందుకే ఇట్లా చేయాలి, మేము చదువుతాం, పని మనుషులం కాదని చెప్పేసి అంటారు. ఫ్రెండ్స్ అయినా అంతే.
ఫ్రెండ్స్ కూడా నిన్ను ఏడిపించేవాళ్ళా? ఇబ్బంది హ్మ్. పెట్టేవాళ్ళా? నువ్వు సరిగ్గా చదవట్లేదు అని? హ్మ్. ఓకే. ఎవరు అసలు ఆ టీచర్ ఎవరు? నిన్ను టార్గెట్ చేసిన అలా మాట్లాడిన టీచర్స్ ఎవరు? వాళ్ళ పేర్లేంటి? నరసమ్మ టీచర్, హ్మ్. భవాని ప్రసన్నమ్మ టీచర్. అందరూ లేడీసేనా? హ్మ్. హ్మ్. మా దగ్గర లేడీసే ఉంటారు. ఓకే. ఇంకా భవాని ప్రసన్న మేడం, హ్మ్. ఇంకా సౌజన్య టీచర్, హ్మ్. మోనిక టీచర్. హిందీ టీచర్ పేరు తెలవదు నాకు. హ్మ్. ఆమె కూడా ఇబ్బంది పెట్టిందా? హ్మ్. ఓకే. సో, అంటే ప్రతి ఒక్కరు ఏ క్లాస్‌లో అయినా సరే నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను టార్గెట్ చేసి కావాలని మాట్లాడేటోళ్ళు. హ్మ్. గ్రౌండ్‌లో అయినా సరే, చిన్న పిల్లలైనా సరే, "నువ్వు లావణ్యం మాతోటి మాట్లాడొద్దు. నువ్వు చదవనే చదవవంటగా, నువ్వు పని చేస్తావంటగా" అని చెప్పేసి అంటారు. అదేండి? నాకర్థం కాలే. టీచర్స్ ఎళ్లి పిల్లలకి చెప్తారు, "లావణ్య అసలు చదవనే చదవని." మా క్లాసులో ఈమెనే పని చేస్తది. అన్ని టీచర్స్ బాక్సులు తీసుకుపోయి వాటర్ ఫిల్ చేసుకొని హ్మ్. అని చెప్పేసి చెప్పేటోళ్ళు. నీతో ఆ పనులు ఆళ్ళు చేపిచ్చుకున్నారా? చేపిచ్చుకున్నారు. ఏమేం పనులు చేపిచ్చుకున్నారు చెప్పు? టిఫిన్ బాక్సులు మోపిస్తారు. వాళ్ళ టిఫిన్ బాక్స్‌లా? టీచర్స్ టిఫిన్ బాక్సెస్, ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని రమ్మంటారు. హ్మ్. ఫిల్ చేసుకొని. ప్రతిసారీనా? ఎప్పుడైనా సరే నన్నే పిలుస్తారు. హ్మ్. ఏమని పిలుస్తారు? "ఏ లావణ్య ఇట్రా ఎళ్లి తీసుకొని రా" అంటారా? హ్మ్. ఎవరు ఆ టీచర్ పేరేంటి? ఈ 5 టీచర్స్ అట్లే చేస్తారు. హుహు. కాదంటే వాళ్ళు ఒక్కో సెక్షన్ వస్తారంట. ఒక్కో పీరియడ్ పీరియడ్ హ్మ్. అట్లొస్తారు. పీరియడ్‌లో వస్తారు గదా! హ్మ్. వాళ్ళొచ్చిన ప్రతిసారి నీకు ఏదోటి కావాలని జెప్పేవాళ్ళు. హ్మ్. మరి చాపీసెస్ అయినా సరే నాతోటి తెప్పించుకునేటోళ్ళు. డస్టర్ అయినా నాతోటి తెప్పించుకునేటోళ్ళు. కావాలని నిన్నే టార్గెట్ జేసారు. హ్మ్. ఓకే. ఇలా ఎప్పుడు జరిగింది? ఈ డెసిషన్ అసలు ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? 3 మంత్స్ ముందు. హ్మ్. ఇంకా అసలు లాస్ట్ బెంచ్, నేనెప్పుడు ఫస్ట్ బెంచ్‌లో కూర్చుందాం అనుకున్నా సరే, లాస్ట్ బెంచ్‌లో పోయి కూర్చో నువ్వు చదువువుగా అని చెప్పేసి అనేటోళ్ళు. హ్మ్. ఎప్పుడు నన్ను లాస్ట్ బెంచ్‌లోనే కూర్చోబెడతారు. కావాలనా? అనుకుంటా, అట్లే అనుకుంటా. అసలెప్పుడైనా సరే ఇట్లే చేస్తారు. హ్మ్. కాదు నీకు ఇంట్రెస్ట్ లేదా? నీకు చదువుకోవడం అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఉండే మమ్మీ గిట్ట మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగుండు మిటు అంటే, సరే అని చెప్పేసి నేనెళ్ళిన. హ్మ్. అయితే టీచర్స్ ఇంకా ఎక్కువ టార్చర్ చేయడం వల్ల అసలు చదువు పైన ఇంట్రెస్ట్ పోయిందసలు. హ్మ్. ఊకంటే నేను చదవను అనే ఉంది. నైట్ గిట్ట బుక్ పట్టుకుంటే మా క్లాసులో అందరుండి, "నువ్వు చదవవు, చెయ్యవు. ఎందుకు బుక్ పట్టుకుంటావు" అని చెప్పేసి అనేటోళ్ళు. అవునా? ఎక్కడ మీ ఫ్రెండ్స్ కూడానా? హ్మ్. ఏడిపిచ్చేవారా నిన్ను అక్కడ? అంటే లాస్ట్ ఈ ఈ డెసిషన్ తీసుకున్న రోజు అసలు ఏం జరిగింది స్కూల్లో? ఆ రోజు ఇంగ అసలేంటి? అన్ని రోజుల నుంచి కూడా నిన్ను అంత ఇబ్బంది పెడుతున్నారు కదా! ఆ రోజు నువ్వు ఈ డెసిషన్ తీసుకునే రోజు, ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అసలేం జరిగింది మీ స్కూల్లో? ఊకనే టీచర్స్ ఇట్లా చాపీస్ తెమ్మన్నారు. అట్లే చేషిర్రు. హ్మ్. చేషినంక టిఫిన్ గిట్ట తినబుద్ధి అయితలే. ఇంకా 3, 4 డేస్ నుంచి టిఫిన్ తినట్లే, ఏం తినట్లే. హ్మ్. తినబుద్దే అయితలేదు. నేను చదవననే అట్లే ఫిక్స్ అయింది. హ్మ్. ఇంకా పిల్లలైనా సరే, "నువ్వు ఈడుండి వేస్ట్" అని జెప్పేసి అన్నారు. ఇంకా నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పలేక, ఇక్కడ నేను ఉండలేక దుంకాలనుకున్నా. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎక్కి దూకేసినావా? హ్మ్. దూకినప్పుడు అక్కడ నీకేం కాళ్ళు విరిగిందా? ఏమైంది? కాలు నరాలు పని జేస్తలేవు. హ్మ్. తర్వాత మీ టీచర్స్ వచ్చారా నీ దగ్గరికి? 3 డేస్ వచ్చిర్రు ఆపరేషన్ జేసే వరకి. వచ్చేమో ఏం మాట్లాడారప్పుడు? నువ్వు చెప్పినావా మేడం ఇట్లా, మీ వల్లే మేడం నేను ఇట్లా డెసిషన్ తీసుకున్నానని? అప్పుడేం జెప్పలే. అప్పుడసలు నొప్పి మొత్తం నొప్పే ఉండే. హ్మ్. మాట్లాడలేకపోయినావా? మాట్లాడినా, కాకపోతే ఇంకా ఎక్కువ నొప్పుండే అసలప్పుడైతే. కొంచెం హ్మ్. కొంచెం, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయితుంది గానీ, లేవడానికొస్తలేదు, పండుకోవడానికి ఇట్లా మల్లడానికొస్తలేదు. హ్మ్. మలితే మస్తు మంటలేస్తుంది. హ్మ్. నైట్ పూటైనా సరే మా మమ్మీ ఇట్లా "మలుపుదురా మమ్మీ" అంటే అప్పుడొచ్చి మలిపేది మా మమ్మీ. ఓకే. చాలా ఇబ్బందయితే ఉంది నీకిప్పుడు హ్మ్. ప్రెజెంట్. ఓకే. సో, అంటే మరి తర్వాత మీ స్కూలుకి సంబంధించి ప్రిన్సిపల్ గాని, ఎవరైనా గాని వచ్చి మీ పేరెంట్స్‌కి హెల్ప్ చేయడం అట్లా ఏమైనా? ఏం జేయలేరు మాకైతే. ఇంతవరకు మా మమ్మీ వాళ్ళే పైసలు పెట్టుకుర్రు గానీ, ఇంతవరకు ఏం జేయలేరు. హ్మ్. సో, ఇప్పుడిప్పుడే కొంచెం పూర్తిగా నువ్వు రికవర్ అవుతున్నావు. కాళ్ళొక్కటే పని చేస్తున్నాయి. లెవ్వడానికో ఇంట్ల ఏళ్ళొక్కటి మెల్లమెల్లగా కదులుతున్నాయి అంతే. హ్మ్. ఇంతకుముందు కాళ్ళు, చేతులు గూడా ఏం హ్మ్. చేతులు నాకు బానే ఉన్నాయి. కాలొకటే. హ్మ్. కాలు నడుము నుంచి కాళ్ళ వరకి. ఏళ్ళు పని చేయకుండా ఉండేది. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్క వారం అట్లా అట్లా అయితుంటే కదులుతున్నాయి. కాదు. నువ్వంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు. ఒక్క క్షణమైనా సరే నీ కళ్ళ ముందు అమ్మా, నాన్న గుర్తు రాలేదా? నీకేదన్నా అవ్వరానిదైతే వాళ్ళ పరిస్థితేంటి? వాళ్ళ బాధ నీకర్థం కాలేదా? అప్పుడేం ఆలోచించలే. మొత్తం నేను చదవననే ఉండే.
ఉమ్, అందరూ అట్లా చేసే వరకు ఇంక నేను చదవను, బతికి గిట్ట వేస్ట్ ఉమ్. అలాంటిది అని చెప్పేసి దుంకిన. నీకు అట్లా అన్నారా? అట్లా అనలేరు, కాకపోతే ఇట్లా ఇట్లా అనే సరే, మాటలు అయితే ఇట్లా ఫ్రెండ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అన్నారు, అమ్మ నాన్న అన్నారా నిన్ను? అమ్మ నన్ను ఏమనలేదు, చదవమని చెప్తారు కానీ ఇంతవరకు ఇట్లా అట్లా అనరు. ఉమ్, చదవకపోతే మంచిగా ఇట్లా చదువు, ఎవరినైనా చదివేటోళ్ళ దగ్గరికి అడిగినా సరే ఇట్లే వేస్తారు, నువ్వు చదువు నీకే చెప్పినా మాకు రాదు అని చెప్పేసి అనేటోళ్ళు. ఉమ్. ఇంకా ఫ్రెండ్స్ కూడా నిన్ను అట్లనే ఇబ్బంది పెట్టేవారు. స్కూల్లో అదే పరిస్థితి, నువ్వు ఉంటున్న హాస్టల్లో కూడా అదే పరిస్థితి? రెండు ఒకటే మాకు. స్కూలు హాస్టల్ ఒకటే. ఒకటే. ఓకే. ఇంకా వేరే మార్గం లేక నువ్వు అట్లా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకసారి మాట్లాడదామా మీ మీ స్కూల్ టీచర్స్తో? మనం ఒకసారి మాట్లాడదాం. మరి ఒకసారి 3 months నుంచి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు కదా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నా ఫోన్ ఇవ్వండి. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం బాగున్నారా? నా పేరు తేజ, రెట్టం నుంచి మాట్లాడుతున్నాను, నేను రెడ్ టీవీ. సార్ చెప్పండి. మేడం, ఒక 3 months బ్యాక్ మీ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అమ్మాయి పేరు లావణ్య. సార్, తన పరిస్థితి ఎట్లా ఉంది మేడం ఇప్పుడు? తన పరిస్థితి మీకు ఇప్పుడు ఎట్లా వచ్చింది సార్? నాకు అది అర్థం కాలేదు. మీకు న్యూస్ ఎవరు ఇచ్చారు? మాకు అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసామండి ఇది రీసెంట్ గా. సార్, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసింది అమ్మాయి పరిస్థితి మీకే ఐడియా ఉంటది సార్. నేను ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతా చెప్పండి. ఓకే. అంటే నేను అనుకోకుండా వచ్చాను మేడం, వీళ్ళ ఇంటికి వచ్చాను. వీళ్ళ ఇంటికి వచ్చి నెంబర్ తీసుకుని కాల్ చేసా, ఒకసారి మాట్లాడదాం ఒకసారి. ఎట్లా పాపం మా అమ్మాయి, చాలా బాధ అనిపిస్తుంది మేడం అమ్మాయిని చూసిన తర్వాత. నాకు అసలు చదువుకోవాల్సిన అమ్మాయి ఒక్కసారిగా ఇలా అయిపోవడం. సో మంచం మీద ఇప్పుడు ఉన్న అమ్మాయి, కాళ్ళు పనిచేయట్లేదంట, స్పర్శ లేదు కాళ్ళు. అవును సార్, లేదు, స్పర్శ లేదు. ఒకసారి అమ్మాయికి ఒకసారి మాట్లాడండి మేడం, కొంచెం మీరు కూడా ధైర్యం చెప్పినట్టు ఉంటది కదా. చేస్తాను సార్. వాళ్ళ ఫాదర్ కి మొన్ననే కాల్ చేసిన. మాట్లాడు టీచర్తో మాట్లాడు. మీతో మాట్లాడడానికి అమ్మాయి భయపడుతుంది మేడం. సార్, భయపడ్డానికి నేను ఏమైనా ఎదుర్కొన్నానా సార్? అసలు మరి అమ్మాయి అసలు చాలా భయపడుతుంది. ఇప్పటి వరకు నాతో చాలా బాగా మాట్లాడింది అమ్మాయి. మాట్లాడు, మీ ప్రిన్సిపల్ టీచరే కదా, మాట్లాడు. మామూలుగా మాట్లాడు, ఇప్పుడు ఏం కాదు, నేను ఉన్నా కదా పక్కన. మాట్లాడు లావణ్య. కాల్ కట్ చేసింది ఆమె, కాల్ లిఫ్ట్ చేయట్లేదు అసలు అమ్మాయి మాట్లాడడానికి. హలో సార్, చెప్పండి. ఒకసారి మాట్లాడండి మేడం, మీరు మాట్లాడితే కొంచెం అమ్మాయి ధైర్యంగా ఉంటుంది. చెప్పండి సార్, ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి, మరి మాట్లాడుతుంది. అమ్మాయి మాట్లాడితే ప్రాబ్లం ఏమని చెప్పండి. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా లావణ్య, ఎలా ఉన్నా? అలాగనే ఉంది టీచర్. మళ్ళీ డాక్టర్ ఎప్పుడు రమ్మన్నారు విజిట్ కి? 10 days కి రమ్మన్నారు, కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళలే ఇంకా. మరి వెళ్ళాలి కదా నాన్న, వాళ్ళు 10 days కి రమ్మన్నప్పుడు వెళ్తే తెలుస్తుంది కదా నెక్స్ట్ ఏంటిది అనేది. మేము ప్రైవేట్ లో చూపిస్తుంది మమ్మీ. ప్రైవేట్ లో చూపిస్తారా? ఏ హాస్పిటల్ లా? ఏమో తెలియదు, చూపించిండే. అంటే ఈ డాక్టర్ మీకు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఉన్నాడు కదరా, ఆ డాక్టర్స్ కి మన పరిస్థితి ఏందని తెలుస్తుంది కదా, అక్కడికి రివ్యూకి వెళ్ళేది. క్లాసెస్ వింటున్నావా ఆన్లైన్ లో? ఏమినట్లు టీచర్? నేను వింటా అన్నావు కదా, 10 points తెచ్చుకుంటా అన్నావు కదా రోజు మంచం మీద ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు లేచే పరిస్థితే లేదు నాకు, ఎట్లా రాస్తాను నేను ఎగ్జామ్ అని. లేకపోయినా అట్లా పడుకోనైనా మనం పర్మిషన్ తీసుకొని రాయించవచ్చు ఎగ్జామ్, ప్రాబ్లం ఉండదురా. చదువును ఆపొద్దు, అక్కడనే ఆపాల్సిన పని లేదు. నువ్వు అస్సలు నీకేమని చెప్పిన రోజు హాస్పిటల్లో? నువ్వు చదవాలి, ఆన్లైన్ క్లాసెస్ విను అని చెప్పినా, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఏమని చెప్పినా? ఓకే టీచర్. మేడం, మీతో మాట్లాడుతుంటే అమ్మాయి ఏడుస్తుంది మేడం. ఎందుకు సార్? స్కూల్ మిస్ అయింది చాలా రోజుల నుంచి, పాపం వాళ్ళ ఫ్రెండ్స్ ని, స్కూల్ ని. అసలు ఏంటి మేడం అంటే అమ్మాయి అసలు టీచర్స్ గురించి చెప్తుంది, ఇట్లా నన్ను ఇట్లా అన్నారు, దానివల్ల నేను ఆ డెసిషన్ తీసుకున్నా అని. అమ్మాయి కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు సార్. అప్పుడే మీతో కొంచెం మాట్లాడుంటే అమ్మాయి ఎట్లాంటి డెసిషన్ అయినా తీసుకుని ఉండేది కాదేమో అనిపించింది. ఇప్పుడు మీరు మాట్లాడే తీరు చూస్తాను. క్రితమే క్యాంపస్ కి వచ్చింది సార్, నేను అమ్మాయితో మాట్లాడడం కాదు, నాకు 4 రోజుల క్రితమే అమ్మాయి క్యాంపస్ కి వచ్చింది అప్పుడు. ఓకే.
మనతో కంటిన్యూషన్ ఉండి ప్రాబ్లం ఏదైనా చెప్తూ ఉంటే నాకు ప్రాబ్లం ఉండకపోతుండే కదా సార్. మాట్లాడడానికి ఏముంది సార్, పిల్లలు ఎవరైనా పిల్లలే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంటుందో, పాప వాష్రూమ్కి వెళ్ళడం కూడా వాళ్ళ అమ్మ ప్రతి సెకండ్ చేయాలి అంటే మదర్ కి ఎంత నరకం సార్. తల్లి ఎంత బాధపడుతుంటది పిల్లల్ని చూస్తూ. అవును. కాదు మేడం. అంటే ఇప్పుడు నేను ఈ అమ్మాయిని కొన్ని విషయాలు అడిగాను. మరీ అంత ఇప్పుడు ప్రతి స్కూల్‌లో కూడా చాలా డల్‌గా ఉండే స్టూడెంట్స్ ఉంటారు. టీచర్స్ వాళ్ళకి ఏదో ఒక చిన్న పనిష్మెంట్ లాంటిది ఇస్తారు. ఇవ్వాలి కూడా. వాళ్ళు ఫ్యూచర్‌లో ఉపయోగపడడానికి ఖచ్చితంగా. కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మరీ వాళ్ళ టిఫిన్ బాక్సులు, వాళ్ళ వాటర్ బాటిల్స్ ఇవి మోయించడం ఏంటి మేడం అసల? సార్ అది ఏముండదు సార్. మరి పాప మా దగ్గర కనీసం హాస్పిటల్ ఉన్నప్పుడు మా దగ్గర ఏం చెప్పలేదు. నేను హాస్పిటల్ కి నేను కూడా 2 days వచ్చిన కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నాతో షేర్ నాకు ఏం చేసుకుంది మేడం. చెప్పలేదు. పడ్డప్పుడు కూడా ఏం చెప్పలేదు అమ్మాయి నాకు. మరి కొంతమంది టీచర్స్ నేమ్స్ చెప్పింది నాకు. ఇట్లా నాతో ఇది చేశారని. అసలు నువ్వు అంత చనిపోయేంత డెసిషన్ ఎందుకు తీసుకున్నావమ్మా? నీ కళ్ళ ముందు నీకు అమ్మ నాన్న కనిపించలేదా? అంత పెద్దదానివి అయిపోయావని అడిగితే ఆ అమ్మాయి నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు ఓకే. నా టీచర్స్ నన్ను కొట్టారు ఓకే. నాకు పనిష్మెంట్ ఇచ్చారు ఓకే. మరీ నాకు ఇంకా వచ్చిన ప్రతి టీచరు వాళ్ళ బ్యాగులు మోయమని, వాళ్ళ బాటిల్స్ పట్టమని తప్పేం లేదులే. ఒకసారి 2 సార్లు చెప్తే తప్పులేదు మేడం. కానీ వాళ్ళేంటంటే నీకు ఏ పని చేత కాదు, నువ్వు ఇంక ఇయే చేయాలి అని చెప్పేసి ఇంక అదే పనిగా చెప్తే ఆ అమ్మాయి ఎట్లా తట్టుకోగలుగుతది మేడం? సార్ ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ నా దగ్గర లేదు సార్. ఎందుకంటే అమ్మాయికి ఉన్నదే 4 రోజులు. 4 రోజులలోనే అమ్మాయిని అందరు టీచర్లు చెప్పిరని ఇదైతే మీరు ఒకవేళ ఏ రకంగా ఆలోచించినా అది అసలు ఆ టీచర్స్ చెప్పే పరిస్థితి ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే అది మరి అమ్మాయితోనే తీసుకోండి సార్ ఎక్స్ప్లెనేషన్. నేను ఎట్టి ఇవ్వలేను దీనికి. ఒకసారి మీ స్కూల్ కి విజిట్ చేయొచ్చా మేడం మేము సరదాగా? సార్ మీరు సరదాగా విజిట్ చేయడానికి మాకు రూల్స్ ఏమి ఒప్పుకోవు సార్. ఎవరు రావడానికి ఉండదు. ఇప్పుడు ఈ పిల్ల పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు రావచ్చు. ఈ ఆడబిడ్డ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అసలు? మరి ఇంకా అసలు ఎవరైనా అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా మేడం మేము కూడా. ఇప్పటికీ మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, ప్రతి షీటింగ్ వాళ్ళు, ప్రతి ఒక్కరు వస్తున్నారు సార్. వాళ్ళు ఆ పిల్లలకి అవేర్ చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు. హెడ్ ఆఫీస్ నుంచి కూడా కమిటీస్ వస్తున్నాయి. బీసీ ఫోరం, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు సార్. ఓకే. ఒకసారి ఈ అమ్మాయి చెప్పింది కూడా అంటే ఇప్పటివరకు మీరు నోటీస్ చేయలేదు కాబట్టి, మీ నోటీస్ రాలేదు కాబట్టి ఒకసారి చూడండి మేడం. ఒకసారి పిల్లల దగ్గర మీరు కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి. ఎవరైనా టీచర్స్ మీకు ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారా? ఇట్లాంటి పనులు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? ఇవన్నీ కూడా అట్లా ఉంటాయి మేడం. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి తీసుకోలేరా వాళ్ళు? మనసులో పెట్టుకుంటారు. ఇప్పుడు మనం అంటే సర్దుకుపోయి ఉండిపోతాం కానీ వాళ్ళు చిన్నపిల్లలు అలాంటి విషయాలు మనసులో పెట్టుకుని ఇప్పుడు మనం చూసాం కదా. మీరు ఇన్ని చెప్తున్నారు కదా, అమ్మాయి హాలిడేస్ తర్వాత ఎన్ని రోజులు క్యాంపస్ ఉంది ఒక్కసారి అడగండి సార్. హాలిడేస్ తర్వాత అమ్మాయి క్యాంపస్ ఎన్ని రోజులు ఉంది? ఎంతమంది ఈ అమ్మాయి ఇర్రెగ్యులరా సార్? స్కూల్ కి అమ్మాయి తక్కువగా వచ్చేదా? అమ్మాయి హాలిడేస్ తర్వాత లేదు సార్ క్యాంపస్ లో. మొత్తం ఆమె 5 రోజులు 6 రోజులే ఉంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు అమ్మాయి ఉన్న రోజులు 6 రోజులు 7 రోజులు అంతే క్యాంపస్ సార్. కానీ ఏదేమైనా కానీ మేడం అంటే తప్పు ఏంటి మీ వైపు ఉండొచ్చు, లేకపోతే ఈ అమ్మాయి వైపు ఉండొచ్చు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది ఖచ్చితంగా స్కూల్దే తప్పు అంటారు సార్. నేను ఇప్పుడు తప్పుల గురించి చెప్పట్లేదు సార్. అక్కడ జరుగుతున్న దాంట్లో మా వంతు బాధ్యత ఎంత ఉంటే 100% అంతకు 200 నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. పిల్లలకి ఇబ్బంది కాకుండా చూసుకుంటాను. ఒకసారి మీరు సఫర్ అవ్వద్దు సార్. ఇప్పుడు ఆల్రెడీ సఫర్ అయిన వాళ్ళని మనం మార్చలేకపోవచ్చు, కానీ కనీసం ఇంకొకరు అలాంటి అవకాశం, అట్లాంటి పరిస్థితి రావద్దు అనేది నేను కోరుకోవడం సార్. ఓకే. ఒకసారి మీరు కూడా ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చి వెళ్తుంటే బాగుంటుంది మేడం. ఇప్పుడు మీరు అడుగుతున్నారే, ఇప్పుడు అమ్మ చదువుకుంటున్నావు ఆన్లైన్ క్లాసెస్ అని. మీరు కూడా ఒకసారి కొంచెం మీరు పెద్ద మనసు చేసుకుని ఒక్కసారి వీళ్ళ ఇంటికి వచ్చి ఒక వారంలో ఒక్కసారి వచ్చి వెళ్తే కొంచెం బాగుంటుంది కదా మేడం. క్యాంపస్ లో స్ట్రెంత్ ఎంత ఉంటారు తెలుసా సార్? 450 మంది స్ట్రెంత్ ఉంటారు సార్. ఓకే. అదే మీరంటే మీరు కాదు మేడం, ఎవరో ఒక్కరైనా సరే మేడం. ఒకసారి అంటే మీకు వీలు కుదిరితే ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళండి. ఓకే సార్. నా సైడ్ నుంచి నేను మీకు చేస్తున్న రిక్వెస్ట్ ఇది. ఓకే సార్, తప్పకుండా సార్. ఎందుకంటే వీళ్ళ స్థితిగతులు కూడా ఒకసారి మీకు తెలిస్తే బాగుంటుందని నాకు మనసుకు అనిపించింది, అందుకని చెప్తున్నా మేడం. తప్పకుండా సార్. ఒకసారి వీలైతే మిమ్మల్ని కలుస్తాం మేడం. మీకు స్కూల్ కూడా ఒకసారి విజిట్ చేస్తాం. రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము పర్మిషన్ తీసుకునే వస్తాం మేడం. మేము పర్మిషన్ ఖచ్చితంగా తీసుకునే వస్తాం. మీకు చెప్తున్నాం నేను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. హలో.
హలో. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నా పేరు తేజ మేడం. నేను రెడ్ టీవీ యాంకర్. నేను మీకు కాల్ చేస్తున్నందుకు సారీ, ఈ టైంలో ఏమనుకోవద్దు. చెప్పండి. మేడం, మీ స్టూడెంట్ లావణ్య మీకు ఐడియా ఉందా మేడం? 3 మంత్స్ బ్యాక్ ఆమె పాపం సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అవును సార్. ఇప్పుడు ఎట్లుంది మేడం? ఆమె పరిస్థితి ఎట్లుంది మేడం? ఇప్పుడు పరిస్థితి ఫస్ట్ ఇప్పుడు బెడ్ రీడన్ సార్ అమ్మాయి. ఓకే. ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉంది. హ్మ్. గాంధీ హాస్పిటల్లో తను అది ఇన్సిడెంట్ అయ్యాక ఒక ట్రీట్మెంట్ ఇప్పించారు సార్. తర్వాత ఇంకా ఫర్దర్ వాళ్ళ మదర్ కూడా చెప్పారు ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉంది అని చెప్పేసి. ఓకే. థెరపీ అది కూడా చేయించారు, వాళ్ళు కూడా చేపిస్తారు. అసలు అమ్మాయి చాలా భయపడిపోతుంది మేడం మీ టీచర్స్ అందరికి. అలాంటిది ఏమీ లేదు సార్ ఇక్కడ. అట్లాంటిది అంటే అమ్మాయి చచ్చేంత వరకు కూడా డెసిషన్ తీసుకుందంటే ఒకసారి మనం కూడా ఆలోచించాలి కదా మేడం. అవునవును సార్, కానీ అట్లాంటిది ఏం లేదు సార్ ఇక్కడ. అట్లాంటిది ఏం సిచ్యువేషన్ అట్లాంటిది ఏం లేదు. ఒకసారి అమ్మాయితో మాట్లాడతారా మేడం? నా పక్కనే ఉంది. ఇవ్వండి సార్. ఓకే. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్ లావణ్య, ఎట్లా ఉన్నావు అమ్మా? అలాగనే ఉంది టీచర్, సేమ్ అప్పట్లాగానే ఉంది. అదే అదే లేదు, కొంచెం ఏమైనా లేచి నీ పని చేసుకుంటున్నావా? అస్సలు లేవడానికి అయితే లేదు. అదే నేను చేశాను ఇందాక కూడా, ఇంతకు ముందు కూడా చేశాను కదా కాల్. చెప్పమ్మా లావణ్య. హలో. హలో. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి నాన్న, చదువుకుంటుండు ఫోన్ లో. ఓకేనా? వీడియో విను, చెప్పాను కదా నేను నీకు, వీడియోస్ విను, చూడు. అసలు మీతో మాట్లాడడానికి అమ్మాయి చాలా భయపడుతుంది మేడం. నాకు తెలుసు సార్. నేను యాక్చువల్లీ తనని సెప్టెంబర్ లో నేను వాళ్ళకి వెళ్ళాను. సెప్టెంబర్ లో వాళ్ళకి హ్యాండిల్ చేశాను. అప్పటి వరకు నేను ఇక్కడ క్యాంపస్ కి లేట్ వచ్చాను. నేను ఇక్కడికి జూలై 22 అరౌండ్ ఆ టైంకి వచ్చాను సార్. ఓకే. సో నేను ఇంతకు ముందు తర్వాత కామర్స్ డీల్ చేసేదాన్ని. ఓకే. తర్వాత మళ్ళీ వేరే టీచర్ లీవ్ లో ఉన్న మేడం రావడం వల్ల నేను మళ్ళీ ఇంకా ఇది సోషల్ తీసుకున్నాను ఇక్కడ ఈ క్యాంపస్ లో. ఈ టీచర్ ఏమన్నా నీకు ఇబ్బంది పెట్టేవాళ్ళ? టిఫిన్ బాక్స్ అట్లా? సెప్టెంబర్ లో వచ్చాను సార్. సెప్టెంబర్ లో వచ్చినాము. హార్డ్లీ సెప్టెంబర్ 5th తర్వాత నాకు వీళ్ళ క్లాస్ అలాట్ చేశారు. తను సెప్టెంబర్ 25th కి మనకి S7 ఎగ్జామ్స్ సార్. ఓకే. 20 మామూలుగా కామన్ స్టూడెంట్స్ ఎగ్జామ్ మూమెంట్ లో కొంచెం ఉంటారు అంతే తప్ప ఎప్పుడు ఏమీ సీరియస్ గా ఏమీ అనలేదు సార్. ఎప్పుడు ఎవరిని ఏమన్నారు. అసలు రీజన్ ఏమనుకోవచ్చు మేడం? అంటే ఈ అమ్మాయి ఇట్లా చేసుకోవడానికి రీజన్ ఏదైనా ఉండొచ్చు. అంటే ఈ అమ్మాయి సరిగ్గా చదవట్లేదు అనేది రీజనా, లేకపోతే ఇతర ఏమైనా ఉన్నాయా? తనకే తెలియాలి సార్, తనకే తెలియాలి. ఎందుకంటే తను ఏదైతే అంటుందో టీచర్స్ భయపెడుతున్నారు అనేసి ఏదైతే అంటుందో, భయపెడుతున్నారు అనేది అయితే ఏం చెప్పలేదు నాకు అమ్మాయి. మీతో మాట్లాడడానికి భయపడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకసారి వాళ్ళ ఫోన్ చేస్తాను, మాట్లాడు ఒకసారి అని చెప్పేసి అంటే ఆమె మాట్లాడడానికి భయపడుతుంది. టీచర్ తో మాట్లాడడానికి అంత భయపడుతుంది ఏంటని ఇంకా అలా కదా అక్కడే ఉన్నారు. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా ఒకసారి కనుక్కోండి మీరు కూడా, ఎప్పుడైనా ఏమన్నా అన్నానా ఎప్పుడైనా కనుక్కోండి. సో సెప్టెంబర్ తర్వాత మనకి ఎగ్జామ్స్ చేస్తారు. సెప్టెంబర్ 20 హార్డ్లీ నేను 20 days 15 to 20 days తనని హ్యాండిల్ సెప్టెంబర్ మంత్ లో. సో వెకేషన్ 2nd నుండి ఇచ్చారు, అక్టోబర్ 2nd నుండి. సెప్టెంబర్ 25th నుండి S7 ఎగ్జామ్స్ అంటాం కదా. సో S7 ఎగ్జామ్స్ అక్టోబర్ 2nd నుండి హాలిడేస్ ఇచ్చారు. 14th వరకు హాలిడేస్ ఇచ్చారు. 15th కి స్కూల్ రీఓపెన్ అయ్యింది. 16th కి వచ్చింది. 16th కి వచ్చాక స్టమక్ పెయిన్ అనింది. సో అదే టైంలో మనకి స్పోర్ట్స్ మీట్ ఏమైతుందంటే సార్, వెకేషన్ తర్వాత పిల్లలు కొంచెం ఇంట్లో పండగ కదా, అక్కడ కొంచెం ఫుడ్ ఐటమ్స్ అట్లా కొంచెం అదేదో ఇక్కడికి రాగానే ఎన్విరాన్మెంట్ అన్నట్టు సరేలే ఇంటికి వెళ్తాను అంటే సరే అని పంపించాను సార్. ఎందుకంటే ఇక్కడ కూడా స్పోర్ట్స్ మీట్ అవుతుంది, క్లాసెస్ కావట్లేదు. పంపించాం, ఇక్కడ స్టాఫ్నర్స్ కి చూపించాం. ఇంటికి నెక్స్ట్ 17th కి పంపించాం. మళ్ళీ తను రావడం కూడా 21st కి వచ్చింది. 21st కి క్యాంపస్ కి వచ్చింది. 2-3 days మళ్ళీ టెంపరేచర్ ఉండే సార్ అమ్మాయికి.
టెంపరేచర్ ఉంటే మళ్ళీ స్టాఫ్ నర్స్ చెప్పాక సరే అని 24th రోజు మళ్ళీ వాళ్ళ మదర్కి కాల్ చేసాం. 24th రోజు వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళింది. ఏ టైంలో ఇట్లా చేసుకుంది మేడం అక్కడ స్కూల్ దగ్గర? ఒక్క నిమిషం సార్. 24th వెళ్ళిన అమ్మాయి చూడండి, 24th వెళ్ళిన అమ్మాయి 4th వచ్చింది సార్. అంటే ఏ వీక్ లో అయితే ఇన్సిడెంట్ అయిందో అదే మండే రోజు వచ్చింది. సో అసలు స్కూల్ క్యాంపస్ లో తను రోజులు ఏది మీరు కూడా అబ్జర్వ్ చేయండి సార్. 4th కి తను వచ్చింది, మండే రోజు వచ్చింది. 9th సాటర్డే రోజు ఇన్సిడెంట్ అయింది. ఓకే. అంటే ఇప్పుడు మీ స్కూల్లో టిఫిన్ బాక్సెస్ అలాగే వాటర్ బాటిల్స్ తీసుకురావాలి, మోయాలి అనే రూల్ ఏమైనా ఉందా మేడం స్టూడెంట్స్? ఏం లేదు సార్. మరి ఈ అమ్మాయితో ఎందుకు మేడం అట్లా చేయించారు? అంటే మీరు కాదు, కొంతమంది టీచర్స్. అది మీరు మీ చెవులో పడిందో లేదో నాకు తెలీదు. అదే చూసాను, నేను కూడా వీడియో చూసాను. మేము కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళైనా మాతో బాగానే మాట్లాడారు. మేము హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అయినా, తర్వాత కాల్ చేసినప్పుడు అన్నా వాళ్ళు మామూలుగానే మాట్లాడారు. సడన్ గా మేము కూడా ఆ వీడియో చూసేసరికి ఆల్ ఆఫ్ సడన్ షాక్ సార్. అంటే మా వల్ల అయ్యింది అన్నది మా ఫస్ట్ టైం మాకు బ్లాక్ అయిపోయింది. ఏంటి అలా అంది అని. మొన్న కూడా టిఫిన్ బాక్సెస్ అది చెప్పారు. సో మేమైతే ఏమి అదేమి అట్లా ఏమి చేపియం సార్ అట్లా అమ్మాయితో. అమ్మాయి అని కాదు, ఏ స్టూడెంట్స్ తో కూడా. టీచర్స్ డైనింగ్ హాల్ లో తినే టీచర్స్ డైనింగ్ హాల్ కి వెళ్ళి తింటారు. ఇంటికి బాక్సెస్ తెచ్చుకున్న టీచర్స్ అక్కడ స్టాఫ్ రూమ్ లో తినేస్తారు. సో తనకి మరి తను ఎలా బాధపడింది, మరి ఎవరు తెప్పించారు, ఎప్పుడు తెప్పించారు, లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు అయినదా లేకపోతే ఈ ఇయరే తనతో మోపించారా అంటే ఇప్పుడు ఉన్న ఈ షెడ్యూల్ లో మీరైతే చూడండి సార్. ఈ తనున్నది ఇక్కడ 4th వచ్చింది, 4th 5th 6th 7th 8th 9th అన్నమాట. తను ఇన్సిడెంట్స్ అయినది ఏంటి అంటే 9th సాటర్డే, మండే రోజు వచ్చింది, సాటర్డే రోజు అయ్యింది సార్ ఇన్సిడెంట్స్. సో నేను కూడా షాక్ సార్. అది బాక్సెస్ మోపించారు. అయితే అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేడం. అసలు ఆ 3 months కూడా మంచం మీద ఉంది. బహుశా మీకు తెలిసి ఉంటుంది. అంటే అమ్మాయి అసలు ఇంకా ప్రతి దానికి కూడా వాళ్ళ మదర్ తీసుకెళ్తున్నారు, వాష్రూమ్ కైనా ఇంకెక్కడికైనా. అన్ని మంచం మీదే జరుగుతున్నాయి. మదర్ ఇంకా ఇందాక ముందు నాకు చెప్పి చాలా బాధపడుతున్నాను. అవునవును సార్, అవును సార్. ఒకసారి మీరు కూడా ఇక్కడికి వస్తే బాగుంటదేమో అనిపిస్తుంది మేడం. ఆల్రెడీ నేను ఒకసారి మీ ప్రిన్సిపల్ గారితో ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడాను. ఒకసారి మీరు విజిట్ చేయండి మేడం, ఒకసారి కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఓకే సార్, ష్యూర్. అదే యాక్చువల్లీ నేను తనతో నేను కాల్ చేసి ఎలా ఉంది కనుక్కున్నాము. ఆ వీడియో తర్వాత ప్రిన్సిపల్ మేడం వాళ్ళు ఇంకా వాళ్ళు రానియండి మాట్లాడతారు వాళ్ళు అని నేను మేడం కి కూడా చెప్పినాం. వాళ్ళ రామ్మని చెప్పాము సార్. క్యాంపస్ కి వచ్చి మాట్లాడదాము ఆర్టీఓ సార్ అని చెప్పారు మేడం కూడా వాళ్ళకి. అర్థం కాలేదు ఏంటి మేడం, ఏదో అన్నారు. తను మామూలుగా ఇక్కడ ఒకసారి స్కూల్ కి రండి మాట్లాడదాము అమ్మాయి గురించి అని చెప్పారు ప్రిన్సిపల్ మేడం కూడా. ఓకే మేడం, కొంచెం ఇవి చూడండి మేడం ఒకసారి. మీరు ఇట్లాంటి చిన్న పిల్లలతో మనం చేయించకూడదు కదా మేడం, పైగా ఆడబిడ్డలు. సార్ అట్లాంటివి ఏమీ చేపియం సార్. ఇప్పుడు అక్కడ తనని అడగండి సార్, మేము ఎప్పుడన్నా చేయించామా, ఎప్పుడైనా నేను ఎప్పుడైనా బాక్స్ అన్నా, పోనీ ఒక్క మాట ఎప్పుడైనా అన్నానా, పోనీ ఆ అమ్మాయిని కాకుండా స్కూల్లో అసలు ఎవరినము, క్లాస్ లో ఈవెన్ వీళ్ళు 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా కూల్ గానే చెప్తాము, మోటివేట్ చేస్తాం తప్ప వాళ్ళకి ర్యాష్ గా రఫ్ గా ఏం మాట్లాడదు సార్. వాళ్ళకి ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా, వాళ్ళకి మేము ప్రిపేర్ చేపిస్తూనే ఉంటాం వాళ్ళకి తప్ప ఏవైతే ఇంపార్టెంట్ అట్లా చేపిస్తాం. కానీ అలా ర్యాష్ బిహేవియర్ అనేది ఎప్పుడూ చేయలేదు సార్. ఎస్పెషల్ నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు కూడా అట్లా రఫ్ గా ఎవరి స్టూడెంట్స్ తో ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు. ఇప్పుడు నేను మీ స్కూల్ కి విజిట్ చేయొచ్చా మేడం? ఒకసారి నేను పిల్లల గురించి అక్కడ తెలుసుకోవచ్చా వాళ్ళ? సార్ మేడం నంబర్ కూడా ఉంది కదా మీ దగ్గర, ఒకసారి మేడం కి కాల్ చేసి రండి. మేడం కి కాల్ చేయండి సార్. ఓకే మేడం, వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాం మేడం. సరే సార్, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు మనం మీ ప్రిన్సిపల్ తో మాట్లాడడం, మీ టీచర్ తో కూడా మాట్లాడడం. మరి వాళ్ళు అసలు అట్లాంటి ఏం లేవు అంటున్నారు. అంతకు ముందుకు తిట్టేటోళ్ళు. నాకు జ్వరం రావడం వల్ల అప్పుడు చదవక ఇట్లా జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చేసి ఇంటికి వెళ్తుంది అట్లా అనేటోళ్ళు. అప్పటి నుంచి ఇంకా నేను ఫుడ్ తినడం మానేసిన. ఇంటికి వచ్చినా సరే ఫుడ్ తినబుద్ధి కాదు, ఇంకా మొత్తం ఫీవర్ గా అనిపిస్తుండే, మొత్తం అట్లా అవుతుండే నాకు. అంతకు ముందుకు టీచర్స్ తిట్టిరు నన్ను, ఇట్లా చేసిరు. ఇప్పుడు అని మొన్న ఇట్లా 4-5 days నేను ఇంటికి వచ్చిన అని చెప్తారు కదా,
అప్పుడు గిట్ట అదే ఆలోచించి దానివల్ల నేను చదవను అది ఇది అని అనిపించి నేను ఫీవర్ ఇంకా స్టమక్ పెయిన్ అయితే రాలేదు నాకు. ఫీవర్ ఒకటే వచ్చింది. హ్మ్. చెప్పండమ్మా అసలేంటి ఇప్పుడు టీచర్స్ ఇద్దరితోనే మాట్లాడాను. వాళ్ళేమో అట్లా చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడతారా మీతో? ఫోన్ చేసి మాట్లాడతారా? ఫోన్ చేసి అంటున్నారు. 3 దినాలొచ్చిండ్రు సార్. హ్మ్. కింద పడ్డాక 3 రోజులకొచ్చిండ్రు. 3 హ్మ్. రోజులొచ్చిండ్రు. ఆపరేషన్ అయ్యే వరకొచ్చిండ్రు. ఆపరేషన్ అయిన తర్వాత ఇంక రాలేరు. హ్మ్. నేనే ఇంకా రీచార్జ్ అయ్యేటి 18 రోజులకు రీచార్జ్ చేసిండ్రు. రీచార్జ్ చేస్తే "ఏం చేయాలి మేడం? ఈ పిల్లని ఎక్కడ తీసుకొని పోవాలి? అసలు ఏం చేయాలి?" అని అడిగినా. హ్మ్. అడిగితే వాళ్ళేమన్నారంటే, "తక్కువైతదిలేమ్మా ఏం గాదు. తక్కువైతది." ప్రిన్సిపల్ మేడంకే ఏసిన. క్లాస్ టీచర్‌కి తర్వాత ఏసిన. హ్మ్. మేడం మరి ఇప్పుడు మీరు అంతా ఇల్లు చూసుకుంటామని చెప్పిండ్రు కదా! మరి మా పిల్లని ఏం చేయాలి? అసలు లేవస్తలేదు. ఏం చేస్తలేదు. నేను ఎట్లా తీసుకోవాలి మేడం అసలు అంటని ఫోన్ చేసిన. హ్మ్. అంటే వాళ్ళు చేసే కాడ చేసిర్రమ్మా ట్రీట్‌మెంట్. నువ్వు వెళ్ళిపోవచ్చుగా. మెల్లమెల్లగా తగ్గుతది. ఏం కాదు పో అని చెప్పింది మేడం. ప్రిన్సిపల్ మేడం. హ్మ్. అంటే ఇంగ ఏం చేయాలని అంబులెన్స్‌లో తీసుకొచ్చినాం. హ్మ్. తీసుకొచ్చి ప్రైవేట్‌లో చూపించినాం. మళ్ళా అక్కడ జడ్చర్లలో చూపించినాం. అయినా గాని ఇట్లనే ఉంది. మళ్ళా ఇంటికొచ్చిన తర్వాత మళ్ళా ఫోన్ చేసిన నేను. హ్మ్. ఒక నెల రోజులకు మళ్ళా ఫోన్ చేసిన. అంటే ఒక 15 రోజుల తర్వాత మళ్ళా ప్రిన్సిపల్ మేడంకి ఫోన్ చేసిన. హ్మ్. మేడం మాకు ఎక్కడ ఏమి ఎళ్తలేదు. ఏం చేయనీకి అయితలేదు. ఎట్లా చేయాలి మేడం? మా పిల్ల లేస్తలేదు. అసలు ఎట్లా చేయాలి? ఏం చేయాలంటే, మేము చూపించే కాడికి చూపించినాం అమ్మ. ఇంక చూపించేది ఏం లేదు. అయిపోయింది. ఇంగ మెల్లమెల్లగా తగ్గుతది. పెద్ద దెబ్బనే కదా! తగ్గుతది మెల్లమెల్లగా అంట అని చెప్పింది ఆ మేడం. హ్మ్. చెప్తే మరి ఎట్లా చేయాలి మేడం అంటాను ఇంగ అన్నాక మాకు తినడానికి గిన ఫుడ్ గిన ఏం లేదు మేడం అని చెప్పిన అసలింగ. చెప్పిన గాని మాకు పైసలు గిట్లా ఇయ్యాలని అనుకుంటున్నాము గానీ మా దగ్గర పైసలు గిట్లా ఇచ్చేది లేకుంటే పై ఆఫీసర్‌ని అడిగి నువ్వు నాకు ఫోన్ చెయ్యి. హ్మ్. పై ఆఫీసర్‌ని అడిగి నువ్వు తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యి. హ్మ్. అట్లయితేనే మా దాంట్లో పైసలిచ్చేది అట్లా ఏముండదు. ఎంతసేపున్నా హాస్పిటల్ చూపెట్టాలి అంతే అన్నది. హ్మ్. అంటే అట్లైనా సరే మేడం మా పిల్లని ఎట్లైనా ప్రైవేట్‌లో చూపెట్టండి మేడం. అసలు లేస్తలేదు, ఏమైతలేదు, ఎట్లా చేయాలి ఇంక ఇట్లనే ఉందంట అని చెప్పిన. అంటే మీ ఆయన వచ్చి ఒకరోజొచ్చి లెటర్ ఇయ్యమను, మాట్లాడిపోమ్మను, లెటర్ కొండపోయి మళ్ళా ఆడ ఇచ్చినంక తర్వాత అప్పుడు మాట్లాడదాం. మేము గిన చూస్తాం అప్పుడన్నది. హ్మ్. అంటే నేను ఇన్ని రోజులు చూసిలేవా మేడం మేము లెటర్ ఇయ్యలేం గానీ, ఇన్ని రోజులు నువ్వు ఇయ్యొచ్చుగా, చెప్పొచ్చు కదా మేడం అంటే, మేము పనిలో ఉన్నామ్మా. పనిలో ఉన్నాం గదా! అన్నీ ఒకటే టెన్షన్ ఉంటదా? మాకు అన్నీ ఉంటాయి అని చెప్పింది మేడం. హ్మ్. అంటే సరే సరేలే అని ఇంగ అట్లన్నా. ఇలా క్లాస్ టీచర్‌కి చేసిన. హ్మ్. మేడం మళ్ళీ ఇట్లా ప్రిన్సిపల్ మేడం ఆ రోజు చూపిస్తా మొత్తం తగ్గుతదిలే మాకు తెలిసిన డాక్టర్ అన్నారు కదా మేడం మరి ఎట్లా చేయాలి? మా పిల్లకు ఇట్లనే ఉంది గదా! అంటే, మేము చూస్తాం అన్నదా మేడం. హ్మ్. అంతే. ఇంగేం చెప్పలేమింగ. ఓకే. ఇప్పుడు హాస్పిటల్‌కి ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు? గాంధీలోకి తీసుకుపోయినాం. గాంధీలో పరిస్థితి ఏంటి? అక్కడ డాక్టర్స్ గాని, వాళ్ళు గాని అసలు ఏమంటున్నారు? వాళ్ళేమన్నారు టీచర్ అన్నాడు పెద్ద ఒకరోజు 18 రోజులకు పొమ్మన్నారోళ్ళు. నేను పోలేను ఆడికెంచి లేవలేను నేను. నేను హ్మ్. పోను సార్ నాకు ఆ పిల్ల అట్లా ఉంది. నాకు తీసుకపోనీకి రాదని నేను పోనని చెప్పి ఆడనే ఉన్నా. ఒక రోజు మొత్తం ఆడనే ఉన్నా. హ్మ్. ఎండ్లకెళ్ళి ఎళ్ళలేనింగ. హ్మ్. ఎళ్ళకుంటే మళ్ళీ తర్వాత పెద్ద సార్ వచ్చిండు. హ్మ్. మార్నింగ్ 8 గంటలకు వచ్చిండు ఆ సారు. "ఏందమ్మా నువ్వు ఈడనే ఉన్నావు ఇంగ ఎళ్ళిపోవచ్చు గదా!" అన్నాడు. హ్మ్. అంటే సార్ ఇంగా ఎవరినైనా యాక్చువల్‌గా మాట్లాడనీయడా సార్. నేనే ధైర్యంగా ఎళ్లి సార్ ఏమైందో తెలవదు సార్. మరి లేస్తలేదు మా పాప మరి ఎట్లా చేయాలి సార్ అంటే అని అడిగిన. హ్మ్. అంటే నరాలు కట్టనే తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళు. తీసుకెళ్ళి అయిపోయింది ట్రీట్‌మెంట్ తీసుకెళ్ళు బెడ్‌లు ఖాళీ లేవంటండి అన్నాడు ఆ సార్. పేరు గుర్తుందా? పేరు తెలవదు ఆయన పెద్ద సారు. హ్మ్. ఎట్లా అన్నాడా? ఆ! అప్పటికి అమ్మాయికి అసలు ఎట్లా? ఏమీ లేదు ఇంకా ఆ పిల్ల అట్లనే ఉంది. అసలు కూర్చోడానికి లేదు, అసలు మల్లడానికి లేదు, జుట్టేయడానికి లేదు, అసలు ఏమి లేదు అందులో అసలు. హ్మ్. అట్లనే ఉంటే ఎట్లా తీసుకువెళ్ళాలి సార్ అని ఒక సార్‌తోని పోయి ఏడ్చిన. ఇంకోసారి మధ్యలో ఉంటారుగా చిన్న సారులు. సార్ సార్ నేను ఎట్లా తీసుకుపో సార్ ఈ అమ్మాయిని నేను యాడ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి సార్ మా పిల్లని మేము జాయిన్ చేసుకుంటాం అక్కడెళ్ళి అంటే, హ్మ్. మాకు మేము చేసే కాడ చేసినాం మా ప్రయత్నం. మీకు ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు ఇక్కడ. అయిపోయింది ప్రయత్నం చేసే కాడ చేసినాం. ఇంగ అయిపోయింది మాతోన ట్రీట్‌మెంట్ తీసుకుపోవాలని చెప్పి. హ్మ్. ఇంగ అంతే. దాని తర్వాత ఎక్కడికి మళ్ళీ వేరే హాస్పిటల్‌కన్నా తీసుకెళ్లారా? ఇక్కడికి మామ్నార్ తీసుకెళ్ళినాం. మామ్నార్‌లో చూపించినాం. హ్మ్. మామ్నార్‌లో చూపించిన తర్వాత మళ్ళా దెర్చలలో చూపించినాం. హ్మ్. అక్కడ చూపించి ఇంగ ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఫిజియోథెరపీకి చేపిస్తాం. ఓకే. 2 సార్లు పొద్దున, సాయంత్రం వచ్చి చేసిపోతాడు. హ్మ్. అట్లా. కంప్లెయింట్ అన్ని ఇచ్చారా మీరు పోలీస్ స్టేషన్‌లో? మేము ఎళ్ళినంక గిట ఫోను చేసిన మేడంకి ఫోను చేసి, "మేడం మరి ఎట్లా చేయాలి? మాకేం అయితలేదు. మాతోని అయితలేదు. ఏం చేయాలో అస్సలు మీరు అడిగితేనేమో ఇట్లా అంటుర్రు కదా! చూపెట్టడానికి. మాతోన మరి ఏమి అయితలేదు. కంప్లెయింట్ అన్నా ఇస్తే పెద్ద పెద్ద వాళ్ళనొచ్చన్నా మాకు హెల్ప్ చేస్తారా మేడము" అవును. అని ఈ మాట చెప్పిన. హ్మ్. చెప్తే ప్రిన్సిపల్ మేడం నన్నేమన్నది, "కంప్లెయింట్ ఇచ్చినా, పోలీసోళ్ళొచ్చినా ఏం చేయరు.
అది పెద్ద పెద్దోళ్ళు వచ్చారో ఏం చేయలేరు. ఏం చేయాలన్నా మేమే చేయాల్సి వస్తది. లేదంటే మా ఉద్యోగాలు పోతే మేము ఇంటికాడ ఉంటాం. అంతకు తప్ప ఏం చేసేది ఏం లేకుంటది. గంతే మీరు చేసేది అని చెప్పింది ప్రిన్సిపల్ మేడం నాకు దగ్గర మాట్లాడింది. అంతే. అయితే అట్లనా మేడం అయితే కంప్లైంట్ ఇస్తాం మేడం. ఎవరైనా పెద్దవాళ్ళు దయచేసి నా బిడ్డను కాపాడతారని నేను కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నా. ఏం చేస్తాం మేడం అని చెప్పి నేను ఇచ్చేసిన సార్. అంత పడ్డాక మాకు తీసుకున్నారా పోలీస్ కంప్లైంట్? ఇచ్చొచ్చినాక ఒక రోజు 2 రోజులు తిరిగినాం. వాళ్ళు ఏమంటారు రెస్పాండ్ ఏం అయితలేరు. స్కూల్ కి వెళ్ళారా ఎంక్వైరీ చేయడానికి? ఎవరు వాళ్ళ ఇప్పుడు అమ్మాయి ఎక్కడైతే దూకేస్తుంది ఇబ్రహీంపట్నంలో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళారా? పోలీసులు వెళ్ళారంట, కనుక్కున్నారా? కనుక్కున్నారంట. ఏం కనుక్కున్నారంటే నాకు తెలియదు సార్, నేను పాప దగ్గరనే ఉన్నా. అయితే ఇంకా కంప్లైంట్ 3 రోజులు అయింది. 3 రోజులు అయినాక ఏమంటలే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తలేరు ఏంది అని అంటే ఏమంటలేదు. ఏమనకుండా 3 రోజుల తర్వాత ఏమండి నువ్వు వచ్చి టీచర్ దగ్గర వచ్చి మాట్లాడుకో బాబు ఏందో అని అన్నాడు ఆయన. అంటే ఏం మాట్లాడుకోవాలి, మాట్లాడుకోనికి ఏం లేదు, మాట్లాడుకున్నది అయిపోయింది. ఇన్ని రోజులు ఆగినాం, మాకు ఎంతసేపు ఉన్నా వాళ్ళు చూపిస్తారని ఆశనే ఉండే మాకు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు డాక్టర్ ఉంటే మా పిల్లకి చూపిస్తారులే అన్నట్లు నేను ఇంకా బయటకు పోలే. అదొకటి చిన్న దెబ్బనే, గింత బ్లడ్ రాలేదు ఆ అమ్మాయికి. ఏడగింత బ్లడ్ లేదు. నేను ఏమనుకున్నా చిన్న దెబ్బనన్న సోన్సిల్నే వెళ్ళిపోయినా. ఇంత ఇన్సిడెంట్ జరిగిందని అనుకోలే. బయటకు వచ్చినాక ఆ రోజు లాస్ట్ డే నరాలు తెగిపోయిన రోజు మాకు ఆయన గుండెలు పగిలినట్ల టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ రోజే స్టార్ట్ అయింది. ఆ రోజు ఆగి టెన్షన్ అయినాక 10 రోజులు బయటకు వెళ్ళినాక 10 రోజులు 3-4 సార్లు టీచర్లతో ఫోన్లు మాట్లాడినాక టీచర్లు ఇట్లా అంటారు, ఇట్లా అంటే ఇంకేం చేస్తా, నేను నాతో పైసలు లేవు, ఎవరిని అడగాలి, ఏం చేయాలి, బయటికి వెళ్తేనే పెద్ద వాళ్ళు ఎవరన్నా వచ్చి నాకు సాయం చేస్తారని. అమ్మాయి పూర్తిగా రికవర్ అవడానికి ఎంతవరకు ఖర్చు అవుతుంది ఏంటి? ఏమైనా ఎవరైనా డాక్టర్స్ మీరు కలిస్తే వాళ్ళు ఏదైనా చెప్తున్నారా? చెప్పిండ్రు 15 లక్షలు అడిగిండ్రు. 15 లక్షలు అందులో ఉండి మొత్తం తక్కువ కావడానికి అదిగిన 15 లక్షలు అడిగిండ్రు. అదిగిన గ్యారంటీ ఏమని చెప్పిండ్రు. గ్యారంటీ అని చెప్తే సరే అని మేము ఇంటికి తీసుకొచ్చి ఫిజియోథెరపింగ్ అవి చేసుకుంటున్నాం సార్. నేను ఇంకా పొద్దుసానం ఉండి ఎక్సర్సైజ్. ఏంటమ్మా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు అమ్మాయి మళ్ళీ కొంచెం రికవర్ అవుతుంది, కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో. నాకు ఇప్పుడు మన ఫోన్లు కూడా మాట్లాడడం కొన్ని తప్పులు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అంత చిన్న వయసులో ఆత్మహత్య అంటే ఏంటో తెలియని వయసు వాళ్ళు. ఏమో సార్ అసలు చేసుకోవాలి అనిపించేంత వరకు కూడా వెళ్ళిందంటే సంథింగ్ ఏదో ఉంది అనిపిస్తుంది నాకైతే. ఏమనిపిస్తుందో, వాడు ఏం జరిగిందో, అసలు ఎందుకు ఇట్లా జరిగిందో అసలు ఏం తెలియకుండా ఇప్పుడు ఎవరి మీద అనకుండా లేకుండా ఈ పిల్ల దుంకి ఎంత పని చేసుకుని బాడీ మొత్తం పని చేయకుండా చేసుకుంది. అసలు అర్థం కాకుండా ఆ పిల్ల కోసం ఇంటికాడ ఉండి అది చేసుకొని బాధపడకేదే ఉంది, కానీ ఏం చేసేది ఏం లేదు సార్. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? లేబర్ పని చేసుకుంటాం మేము. ఇద్దరం ఇంటికనే ఇక్కడికనే అవుతుంది. ఏ పని చేసినా కంప్లీట్ ఇచ్చినా ఏం తొందరగా ఏం అయితలేదు. ఇప్పుడు ఇక్కడనే ఉండాలి, ఒకళ్ళు ఇక్కడనే, మేము ఇక్కడనే ఉన్నా గానీ మా ఆయన ఇచ్చిన గానీ ఏది తొందరగా అయితేనే లేదు మాకు. ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు ఇది అయితలేదు మాకు. ఆ స్కూల్ పేరేంటి? ఇబ్రహీంపట్నం మాత్న జ్యోతి బాపులే. ఓకే. ఆ హాస్టల్ అమ్మది? హాస్టల్ స్కూల్ ఫీజు గిట్ ఏం లేదు, గవర్నమెంట్. ఓకే. ఎగ్జామ్ రాసి వెళ్ళాను కదా? గవర్నమెంట్. సో వాళ్ళ హయ్యర్ ఆఫీసర్స్ ఎవరు కూడా, హయ్యర్ టీచర్స్ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరు రాలే 3 రోజులు ఓన్లీ వచ్చిండ్రు. 3 రోజుల తర్వాత ఇంకెవరు రాలేరు. ఓకే. ఇంతవరకు నేను మళ్ళీ ఫోన్ చేసి ఎట్లా మేడం ఇట్లా అయింది అని అడిగినా, రిక్వెస్ట్ చేసినా గానీ మా తాను ట్రీట్మెంట్ చేపించేసినాం, అయిపోయింది, ఇంకేం చేసేది లేదు. పై ఆఫీసర్ అని అడిగి నాకు ఫోన్ చేయండి నాకు ప్రిన్సిపల్ మేడం. మనం మీరు ధైర్యంగా ఉండండి. మా వైపు నుంచి కూడా సార్ లేస్తలేదు, ఏం చేస్తలేదు. నాకైతే అదే బాధ, టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఏం చేయాలి, మేము పని చేసుకుని బతికేటోళ్ళం కానీ ఇంత ఘోరంగా అవుతుంది అనుకోలేము మేము. అదే కరెక్ట్. సో జరిగిపోయింది. ఒకటి, మీకు న్యాయం జరిగే వరకు మేము ఉంటాం. అలాగే మీకు ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేసేంత వరకు కూడా మేము తోడుంటాం ఖచ్చితంగా. ఓకేనా? చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పుడున్న మన ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చాలా ఫెయిల్యూర్స్, చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళందరూ. ఒకప్పుడు చదువుకోవడానికి స్తోమత లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఫెయిల్యూర్. వాళ్ళని చితక్కొడితే మంచి స్టూడెంట్స్, మంచి బాగా చదువుకునే స్టూడెంట్స్ అయ్యారు వాళ్ళు. నెంబర్ 1 ఫెయిల్యూర్స్ ఎవరైనా లిస్ట్ ఇస్తే చాలా మంది ఉంటారు అందులో. ఆ నెంబర్ 1 ఫెయిల్యూర్సే ఈరోజు నెంబర్ 1 సక్సెస్గా వాళ్ళ లైఫ్లో సక్సెస్ని లీడ్ చేస్తున్నారు. సో ఇది నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నీకు చాలా మంది అంటున్నారు కదా నీకు చదువు రాదు, నువ్వు చదవలేవు అని చెప్పేసి. ఎవరేమన్నా సరే పట్టించుకోకు.
జస్ట్ అట్లా మనసులో పెట్టుకో. మనసులో పెట్టుకోవడం అంటే పెట్టుకుని ఇట్లా బాధపడడం కాదు. పెట్టుకో. నీకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు చూపి. ఇప్పుడు 10th క్లాస్లో ఫస్ట్ 10th క్లాస్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో. 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో నెంబర్ 1 సాఫ్ట్వేర్ కంపెనీస్లో పెద్ద పెద్ద సిఇఓల కింద వర్క్ చేస్తున్నారు. పెద్ద పెద్ద టీమ్స్ని మేనేజ్ చేస్తూ వర్క్ చేస్తున్నారు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. సో 10th అనేది ఇంపార్టెంటే, బట్ మరీ అంత కాదు, లైఫ్ని త్యాగం చేసేంత ఇది కాదు. ఓకేనా? సో ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ మైండ్లో పెట్టుకో. నీకంటూ ఒక డే వస్తుంది, ఒక టైం వస్తుంది, అందరికీ సమాధానం చెప్పొచ్చు. నీ పేరెంట్స్కి కూడా నువ్వు నిలబడచ్చు. కాబట్టి నువ్వు మెల్లగా హ్యాపీగా ఉండాలి. ఇక్కడి నుంచి మంచిగా ఇప్పుడు ఇట్లా జరిగిపోయింది, ఇట్లా అయిపోయింది, ఇవన్నీ కూడా మైండ్లో నుంచి తీసేయి. నువ్వు రికవర్ అవ్వాలి. ఫస్ట్ నువ్వు రికవర్ అవ్వాలి. నువ్వు మళ్ళీ నార్మల్ లావణ్యలాగా నువ్వు మారాలి. దాని తర్వాత నువ్వు మళ్ళీ నీ చదువు మీద ఫోకస్ చేయగలి. నువ్వు అనుకుంటే అవుతుందిరా. నీ మాటల్లో నాకు ఒకటి తెలుస్తుంది, నీ కాన్ఫిడెన్స్ ఉంది నీ మాటలో. ఇప్పుడు నువ్వు టీచర్ ఎట్లా చేశారని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తానో అదే కాన్ఫిడెన్స్ నువ్వు స్టడీస్ మీద చూపి అసలు మీ క్లాస్లోనే నువ్వు నెంబర్ 1 స్టూడెంట్. ఫైట్ చేసిన వాళ్ళే నెంబర్ 1 స్టూడెంట్ అవుతారు. ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళ మీద రివర్స్ అయిన వాళ్ళే మంచి స్టూడెంట్స్ అవుతారు. ఓకేనా? ఇలాంటి డెసిషన్ ఇంకెప్పుడూ తీసుకోవద్దు. ఓకే, రైట్. సో చూసారు కదా గైస్, ఇది లావణ్య పరిస్థితి. సో 3 months అయిపోయింది. నేను ముందుగా చెప్పినట్టే ఇప్పుడు అమ్మాయికి తను రికవర్ అవ్వడానికి చాలా మనీ కూడా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. దాదాపు 15 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అయినా కానీ ఛాన్సెస్ ఉంటాయి, ఉండకపోవచ్చు అని అంటున్నారు. కానీ మ్యాక్సిమం ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయికి తన కాళ్ళల్లో చలనం వచ్చింది. అంతకుముందు అసలు లేకుండే. అసలు ఎక్కడ టచ్ చేసినా కూడా అసలు చలనం లేకుండా. ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం రికవర్ అవుతుంది, స్పర్శ ఫీల్ అవుతుంది, తెలుస్తుంది. తనకి దారుణమైన స్థితిలో ఉందండి. అమ్మాయి మంచం మీద ఉంది, వాళ్ళ అమ్మాయి అన్ని చూసుకుంటుంది. సో చదువుకోవాల్సిన వయసులో మంచి ఇదిలో ఉండవలసిన అమ్మాయి మంచం మీద అట్లా ఉండిపోయింది. సో నేనైతే త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నా. మనందరి హెల్ప్ కూడా తనకు అవసరం ఉంది. తను మళ్ళీ మనందరిలాగా నడవాలి, తిరగాలి, మంచిగా చదువుకోవాలి, హ్యాపీగా సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నా. కాబట్టి మనం చేసే సాయం ఏంటంటే అమ్మాయిని మళ్ళీ తిరిగేలా చేయాలంటే మీకు ఎంత సహాయం చేయాలనిపిస్తే అంత మాకు సహాయం చేయండి. మేము ప్రతి డీటెయిల్స్ కూడా నేను కింద మీకు పంపిస్తాను. అండ్ అలాగే అంటే మేము ఫైనాన్షియల్గా కాదు, కనీసం వీళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్కి ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా రండి. ఎందుకంటే టీచర్స్ని కూడా నేను అడుగుతున్నా, వచ్చావు రండి మేడం, కొంచెం ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి మేడం. సో వాళ్ళు కూడా 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా చూసుకోవాలి. సో ఇటు అమ్మాయిని కూడా చూసుకోవాలి. కాబట్టి ఎవరో ఒక్కొక్కసారి వచ్చి కనీసం వచ్చి ధైర్యం చెప్తే వాళ్ళు నిలబడతారు. సో నిలబడి అమ్మాయిని కూడా బ్రతికించుకుంటారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో దయచేసి మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నానండి, హెల్ప్ చేయండి. మళ్ళీ లావణ్య మనందరిలా తిరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.